మంత్రాలయం నుండి ముందుగా మనము అభయ ఆంజనేయ స్వామి మందిరానికి వచ్చాము. 32 అడుగుల ఎత్తైన ఈ ఆంజనేయ స్వామి మన కోసమే నిలుచొని అభయాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి దర్శనము తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే రాముని మందిరము కూడా ఉంటుంది. ఈ 32 అడుగుల అభయ ఆంజనేయ స్వామి మందిరాన్ని 2021లో స్థాపించడం జరిగింది. ఈ మందిరానికి అవసరమైనవన్నీ మన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు మాత్రమే చూసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయము మొత్తము ఓం అనే అక్షరము చాలా చక్కగా చెక్కబడి ఉంది. ఈ అభయ ఆంజనేయ స్వామి మందిరము మంత్రాలయం ఎంట్రన్స్ దగ్గర కనపడుతుంది. అలాగే గోశాలకి చాలా దగ్గరగా ఉంటుంది. మంత్రాలయ దర్శనానికి వచ్చిన వారు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది.